ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే సింహరాశి వారిదే. ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చే పౌర్ణమి తర్వాత అదృష్టలక్ష్మి తలుపు తట్టబోతోంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారికి 100% జరిగేది ఇదే. ఊహించని అదృష్టం వరిస్తుంది. సింహరాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనుకూలమైన గ్రహ సంచారం వల్ల వీరి జీవితంలో ఊహించని పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. పౌర్ణమి తర్వాత సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా వీరికి అదృష్ట యోగం వరిస్తుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించిన దూర ప్రయాణాలు కూడా చేస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు వ్యాపారం పట్ల పూర్తి అవగాహన తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రారంభించడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం మంచిది. చేతి వృత్తి పనివారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. దీనివల్ల ఆ వృత్తి సంఘాలలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తాయి. వ్యాపారం చేయాలనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో, వ్యాపారాభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి తగిన ప్రణాళికలు మార్చుకుంటూ ఉండడం వల్ల మంచి అభివృద్ధిని పొందుతారు. వ్యాపార రహస్యాలను ఇతరులకు చెప్పకుండా ఉండడం మంచిది. ఎప్పటి నుంచో గృహాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. భూమిని లేదా మంచి ప్లాట్ను కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరి ఆదాయం డబల్ అవుతుందని చెప్పవచ్చు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. సమాజంలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రయాణాల వల్ల మీరు ఎంతగానో లాభపడతారని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఈ సమయంలో ఉద్యోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా సహ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవటం కానీ, మీ దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడటం కానీ అంత మంచిది కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయటం వల్ల పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుతారు. మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ ఉంది. ట్రాన్స్ఫర్ పొందిన ప్రదేశంలో నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. దీనివల్ల మీ భవిష్యత్తుకి మంచి పునాది కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో చర్మ సమస్యలు వంటి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్మ సమస్యలు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి యోగా, వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించడం మంచిది. మీరు చేసే ప్రతి పనిలో కూడా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ప్రారంభించిన పనులన్నింటిలో కూడా మంచి విజయాన్ని పొందుతారు. దీనివల్ల మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విదేశాలలో చదువుకోవాలని ప్రయత్నించేవారు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చినట్లయితే ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. అనేక మార్గాలలో ఆదాయం రావడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ సమయంలో ఏకాగ్రతతో చదివినట్లయితే అనుకున్న ఫలితాలను పొందుతారు. ప్రవేశ పరీక్షలు రాసేవారు కూడా ఈ సమయంలో అనుకున్న యూనివర్సిటీలో సీటు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. బెట్టింగ్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీ, జూదం వంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోయే అవకాశం ఉంది. కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. జీవితంలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకు పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి. పంటల వల్ల విపరీతమైన లాభం వస్తుంది. కూరగాయలు, పండ్లు, చేపలు, రొయ్యలు పెంపకందారులకు అందరికీ కూడా ధనాదాయం చాలా బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కూరగాయల వ్యాపారం చేసిన
పండ్ల వ్యాపారం చేసిన, చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసిన బ్రహ్మాండంగా డబ్బులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేసేవారు కోట్లు గడిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిట్ ఫండ్స్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ, వ్యాపారం ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు వస్తాయి. క్రీడాకారులు, నటీనటులు, టీవీ, సినిమా రంగంలో వారికి మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. వైవాహిక జీవితంలో సఖ్యత ఉంటుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని ప్రవర్తించడం వల్ల ఎటువంటి సమస్యలు, విభేదాలు లేకుండా సంతోషంగా జీవించగలుగుతారు. మీరు ప్రేమించిన వ్యక్తితో ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. సంతోషంగా సమయాన్ని గడుపుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ వ్యవహారాలలో ప్రశాంతతను పొందుతారు. కుటుంబానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను పాటిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ముఖ్యంగా మీతో మంచిగా మాట్లాడుతూనే వెనుక గోతులు తవ్వే వ్యక్తులు ఉంటారు. కనుక అలాంటి వారిని గ్రహించి జాగ్రత్తగా ఉండడం మంచిది. తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు వేరే వ్యక్తితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం మంచిది. అలాగే మధ్యవర్తిత్వంగా మాట్లాడటం వంటివి కూడా చేయకుండా ఉంటే మంచిది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే తోబుట్టువులతో కూర్చుని పరిష్కరించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మూడో వ్యక్తి జోక్యం వల్ల సమస్యలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాలలో ఉన్నవారికి ముఖ్యంగా ప్రత్యర్థులను విమర్శించడం వంటివి చేయకూడదు. దీనివల్ల ప్రజలలో ఉన్న ఆదరణ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు మహాశివునికి తేనెతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. వీలైనప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే విశేషమైన ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సింధూరంతో అర్చించి తమలపాకుల మాలను సమర్పించినట్లయితే చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయంలో పులిహార ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సిరి సంపదలను పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలమైన ఫలితాలుగా పొందడానికి మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం రోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వలన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వీలైనప్పుడు శుక్రగ్రహ స్తోత్రం చదువుకోవాలి. మంగళవారం లేదా శుక్రవారం రోజు ఇంట్లో ధూపం వేసి 21 తమలపాకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి వాటిని గుమ్మానికి తోరణాలుగా కట్టినట్లయితే మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈ విధంగా 11 వారాలు చేసినట్లయితే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వీలైనప్పుడు పేదలకు అన్నదానం చేయడం వలన పుణ్య కర్మలు పొందుతారు. ప్రతిరోజు దైవారాధన, దీపారాధన చేయటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోయి దైవశక్తి స్థిరంగా ఉంటుంది. అలాగే మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో చూసారు కదండి, పౌర్ణమి తర్వాత సింహరాశి వారికి అదృష్ట లక్ష్మి ఏ విధంగా తలుపు తట్టబోతోంది. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.